ఇచ్చేవాళ్ళు. జ్వరమా మలేరియా కావచ్చు, క్లోరోక్విన్ మాత్రలు వాడండి అని చెప్పని. గుర్తుందా మీకు? ఈవేళ కూడా బుద్ధుంటే జ్వరం వస్తే కొంచెం చలి ఉంటే 100%, లేకున్నా కూడా క్లోరోక్విన్ ఇవ్వటం ఉత్తమం. నా దగ్గర ఇప్పుడు కూడా క్లోరోక్విన్ టాబ్లెట్ ఉంటాయి. నా దగ్గర నేర్చుకున్న మా శ్రీమతి కూడా ఎప్పుడూ టాబ్లెట్ పెట్టుకుంటుందా, 10 లేకపోతే కొత్తగా వచ్చిన 5 టాబ్లెట్స్. జ్వరం కాగానే పాపం ఇంట్లో పని మనుషులకో లేకపోతే మన డ్రైవర్లకో మరొకరికో ఆ కోర్స్ సరిగ్గా చెప్పి మొట్టమొదట చిన్నవైతే 4 టాబ్లెట్లు వేసుకో, తర్వాత 2 వేసుకో 6 గంటల తర్వాత, లేకపోతే పెద్దవైతే 2 వేసుకో, తర్వాత 1 వేసుకో, మర్నాడు 1 వేసుకో, మూడో నాడు 1 వేసుకో. దీనికి పెద్ద ఎంబీబీఎస్ అక్కర్లే. చాలా సురక్షితమైనది, తక్కువ ఖరీదైంది, మందు ఇవ్వకపోతే వికటించేది, మందిస్తే ప్రాణాన్ని కాపాడేది. కొన్నేళ్ల క్రితం ఒరిస్సాలో ఒక ఐజీ గారు ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు, ఆదివాసీ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు. 3 రోజులు పర్యటన చేసి తిరిగి వచ్చేసరికి ఆయనకి డ్రైవర్కి ఇద్దరికి బాగా జ్వరం వచ్చేసింది. డ్రైవర్ మామూలు మనిషి కాబట్టి ఆయన క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చారు, యాంటీమైరల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, డ్రైవర్ శుభ్రంగా ఉన్నాడు. ఈయన ఐజీ గారు కాబట్టి నేను పరీక్షలు చేయాలా, ఈ డాక్టరు ఎందుకంటే పెద్ద డాక్టర్ చూడాలా, రక్త పరీక్ష చేస్తే మీకు మరేళ్ళ పరిస్థితి కనిపిస్తుందని గ్యారంటీ లేదు, కనిపిస్తే ఖచ్చితంగా వ్యాధి ఉందని, కానీ కనిపించకపోతే మలేరియా లేదని చెప్పలేడు ఎవడు. ఆయన కర్మ కొద్దీ మలేరియా కనిపించలేదు, పారాసైట్ దానిలో కనిపించలేదు కాబట్టి చాలా బాగా చదువుకున్న డాక్టర్లు ఆయనకు మలేరియా మందు ఇవ్వలేదు. 4 రోజులు అయ్యేసరికి ఆయన కోమాలోకి వచ్చేసాడు. ఆయన అర్జెంటుగా అక్కడి నుంచి ఇప్పుడు నిన్న రాత్రి ఆ అమాయక యువతిని నిర్భయని సింగపూర్ తరలించారే, అదే రీతిని విమానంలో కలకత్తాకు తరలిస్తుంటే దారిలో చనిపోయాడు ఆయన. నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటివి దేశంలో ఎన్నో. ఇది అర్థం చేసుకోకుండా, నేను వైద్యుడిని కాబట్టి సహజంగా వైద్యుల గౌరవం కావాలని కోరుకుంటాను, ఎంబీబీఎస్ మరొకటి చదివితే వాళ్ళని గుర్తించాలని కోరుకుంటాను. కానీ మన సమాజం అవసరాలను గుర్తించకుండా 180 మందికి మొట్టమొదటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ మాత్రం సుస్థి చేసిన అనారోగ్యం వచ్చినా కూడా ఈ గ్రామీణ వైద్యులను గుర్తించకుండా 180 జబ్బులకి పెద్ద వైద్య పరీక్షలు, ఖరీదైనటువంటి వైద్యం అవసరం లేకుండా సులభంగా వాళ్ళకి వైద్యం అందించవచ్చు. వాంతులు, విరోచనాలు, లేదంటే మలేరియా లాంటి అంటువ్యాధులు, లేదంటే టీకాలు. అంటువ్యాధి కాకుండా కూడా లేకపోతే మనం నివారించలేకపోయినా కూడా వచ్చేటువంటి ఫ్లూ లాంటివి, ఇవన్నీ కూడా అలాగే గర్భస్థ మహిళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం, ఇవన్నీ కూడా ఇవి అందించకుండా ఆరోగ్యం అందదన్న విషయాన్ని మనం గుర్తించక వైద్యం గుప్పెట్లో ఆరోగ్యాన్ని పెట్టాం. ఇవాళ వైద్యానికి ఆరోగ్యానికి మధ్య బోళ్ళంతా సంఘర్షణ వచ్చింది. ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేయకుండా వైద్యం గురించి మాట్లాడటం మూర్ఖత్వం అవుతుంది. బాగా ఖరీదైన వైద్యం, ఖరీదైనటువంటి పరికరాలు ఉంటే తప్ప వైద్యం లేదనుకుంటున్నాం. లండన్ నగరంలో కొద్ది సంవత్సరాల క్రితం దాకా కేవలం 4 ఎంఆర్ఐలు ఉండేవి లండన్ మహానగరంలో. హైదరాబాద్ నగరంలో ఈవేళ 73 ఎంఆర్ఐలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయలు ఖరీదైన పరీక్షలు. 5 కోట్లు ఎంఆర్ఐ కొనడం కోసం ఖర్చు పెడితే ఆ ఎంఆర్ఐ డిప్రిసియేషన్ ఉంటుంది. 5 కోట్లు మీరు అప్పు తీసుకొస్తే మీకు వడ్డీ ఉంటుంది, డిప్రిసియేషన్ ఉంటుంది. 4-5 ఏళ్ళు 7 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఎంఆర్ఐ కొనాలంటే మళ్ళీ దానికోసం డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు దానికోసం సిబ్బంది కావాలి, మీకు నిపుణులు కావాలా, దానికోసం విద్యుత్ మిగతా ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. మొత్తం కలిపితే కనీసం 2.5-3 కోట్ల ఏడాదికి ఆదాయం రాకపోతే 5 కోట్ల పెట్టుబడి కూడా వృధా. అంటే రోజుకి 80,000 రూపాయల ఆదాయం రాకపోతే మీరు ఎంఆర్ఐ నిర్వహించలేరు. కాబట్టి వచ్చిన ప్రతివాడికి ఒక ఎంఆర్ఐ రాసేస్తే ఒక్కొక్క ఎంఆర్ఐకి 7-8 వేలు ఛార్జ్ చేస్తే అది గిట్టుబాటు అవుతుంది. అంటే ఏమైంది? గుడ్డిగా పాశ్చాత్య వైద్య పద్ధతులను అనుకరించడం చేత అవసరంతో సంబంధం లేకుండా, మన సమాజ ప్రశ్న సంబంధం లేకుండా
ఖరీదైన వైద్యం, ఖరీదైన ఆసుపత్రుల్లో ఖరీదైన డాక్టర్లతో మాత్రమే సాధ్యమన్న వాతావరణాన్ని కల్పించడంతో ఖర్చు పెరుగుతోంది, ఆరోగ్యం తగ్గుతోంది. ఈ పెరిగే ఖర్చు వల్ల ఆరోగ్యం పెరుగుతుందని గ్యారెంటీ లేదు. అమెరికా సజీవమైన ఉదాహరణ. ప్రపంచంలో అతి ఎక్కువ ఖర్చు పెట్టే దేశం ఆరోగ్యం కోసం అమెరికా. 17% వాళ్ళ జాతీయ ఆదాయంలో, అంటే మొత్తం 6వ వంతు జాతీయ ఆదాయం ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. దానిలో సగం సర్కారు ఖర్చు పెడుతోంది. దాదాపుగా $5,000-6,000 ఒక్కొక్క మనిషికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అక్కడ. కానీ ఆరోగ్యం బాగోలేదు. ప్రపంచంలో ఆరోగ్యం ఎట్లా ఉందని దేశాల్లో చూస్తే డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అని ఒకటి ఉంది, డైలీ అని చెప్పని. దాని ప్రకారం చూస్తే అమెరికా స్థానం 24వ స్థానం. అమెరికా కంటే జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, చాలా దేశాలు, కెనడా, ఇవన్నీ బాగున్నాయి. మనకి ఇది అర్థం కాక ఖరీదైన వైద్యం, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, ఎంసీహెచ్, ఇంకా వగైరా వగైరా, కాలుకొకడు చేతికొకడు డాక్టర్ ఉండే వైద్యం ఉంటే బాగుంటుందన్న భావనలో పడి మన సమాజాన్ని అల్లకల్లోల పరుస్తుంది. అందుకే గ్రామీణ వైద్యుల పోరాటం కేవలం మీ బతుకు తెరువు కోసం పోరాటం కాదు, ఈ దేశంలో సామాన్యుల ఆరోగ్యం కోసం జరిగే పోరాటం కావాలి. ఈ మాటల్ని ఊరికే చెప్పడంలా. డాక్టర్ రజనీకాంత్ అరోలే అని చెప్పని ఒక ఆయన ఉన్నారు. నాకు జీవితంలో వ్యక్తిగతంగా ముగ్గురు హీరోలు, నిజమైన హీరోలు. నా దృష్టిలో సినిమాల్లో డూపుల్ని పెట్టుకొని డ్రామాలు చేసి ఇలా కొట్టేస్తే 100 మంది పడిపోయేవాడు హీరో కాదు. నా దృష్టిలో ఓట్లు కొనో, దొంగ డబ్బు సంపాదించో, అధికారంలో కూర్చుంటే వాడి హీరో కాదు. నా దృష్టిలో సమాజానికి పనికొచ్చే పని చేసిన వాడి హీరో. డాక్టర్ రజనీకాంత్ అరోలే అలాంటి గొప్ప హీరోల్లో ఒకడు. నేను జీవితంలో ప్రేమించి, అభిమానించి, గౌరవించేటువంటి హీరో ఆయన. అరోలే గారు దేశంలోనే నంబర్ 1 మెడికల్ కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఆ వెల్లూరులో ఆయన ఎంబీబీఎస్ చేశారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి ప్రపంచంలోనే నంబర్ 1 కాలేజీల్లో ఒకటి జాన్స్ హాప్కిన్స్, మేరీలాండ్లో. అక్కడికి వెళ్ళి ఆయన ఎంఎస్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది అయ్యాక ఇండియా వచ్చి ఒక మారుమూల ప్రాంతంలో, మహారాష్ట్రలో జామ్ఖేడ్ అనేటువంటి మండలం, సమితి, జామ్ఖేడ్ బ్లాక్, అహ్మద్నగర్ జిల్లాలో తన స్వస్థలం అక్కడి నుంచి. కాబట్టి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన భార్య మేబే. ఇద్దరు కలిసి ఒక ఆసుపత్రిని అక్కడున్న 2 లక్షల జనాభాకి ఏర్పాటు చేశారు. ఆయన భార్య సేవలు అందిస్తున్నారు. కానీ ప్రతి గ్రామంలో ఆ గ్రామీణుల్ని వారికి శిక్షణనిచ్చి, మీలాగా మొట్టమొదటి గ్రామీణ వైద్యం వాళ్ళ నుంచి అంత ఏర్పాటు చేసి 100కి 90 పాళ్ళు వైద్యం అంతా వాళ్ళ ద్వారా చేయించాను. నేను 33 ఏళ్ల క్రితం అరోలే గారిని కలవడం కోసం వెళ్ళి, అప్పటికే నాకు ఆయన హీరో, అప్పటికే ఆయనకి మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది. నేను ఒక యువ డాక్టర్గా ఆయన కలవడం కోసం వెళ్ళాను. ఒక 3-4 రోజులు గడిపాను అక్కడ. ప్రపంచంలో ఓ అమెరికా, ఓ బ్రిటన్, ఓ జర్మనీ, ఓ ఫ్రాన్స్, ఓ జపాన్, ఈ దేశాలతో పోల్చదగ్గ హెల్త్ ఇండికేటర్స్ ఆ జామ్ఖేడ్ బ్లాక్లో ప్రతి గ్రామంలో అరోలే గారి కృషి వల్ల జరిగింది. ఆయన సొంతంగా డాక్టర్గా వైద్యం చేయడం వల్ల కాదు, ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామీణ వైద్యులకు శిక్షణనిచ్చి, ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వాళ్ళని పరిశీలించి ఆ సమస్య నివారించేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వడం చేత అక్కడ ఆరోగ్యాన్ని చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఆయన పెంచగలిగాడు. ఆనాడు దేశంలో ఎక్కడ చూసినా కూడా లెప్రసీ ఉండేది, హ్యాన్సన్స్ డిసీజ్, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉండేవాళ్ళు. ఇవాళ కొంచెం తగ్గింది, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య కొన్ని కేసులు పెరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ ఆనాడు బాగా ఉండేవి. కానీ జామ్ఖేడ్ చుట్టుపక్కల 400 కిలోమీటర్లో లెప్రసీ వ్యాధి లేకుండా పోయింది వీళ్ళ వల్ల. ఎవరికి వ్యాధి వచ్చినా కూడా వెంటనే టకమని వెళ్ళిపోయేవాడు. వాళ్ళు వెంటనే డయాగ్నోస్ చేసేవాళ్ళు సొంతంగా. డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అక్కర్లా, వాళ్ళు మందులు మొదలెట్టేవాళ్ళు. ఆ అరోలే గారు నేను కలిసి, నా అదృష్టం కొద్దీ నా హీరో నాకు ఆప్తమిత్రుడైనాడు జీవితంలో. ఆయన నేను కలిసి జాతీయ స్థాయిలో 2006లో ఒక టాస్క్ గ్రూప్ అని చెప్పన్నారు. ఆరోగ్య రంగంలో గ్రామీణ వైద్యుల్ని ఏం చేయాలి, ఏ రకంగా భారతీయ వైద్య వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో వీరిని అంతర్భాగం చేయాలి, వీరేదో లేరని నటించడం కాకుండా
వీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చట్ట విరుద్ధం అని చెప్పని నేరంగా భావించకుండా వీరిని ఆరోగ్య వ్యవస్థలో గౌరవప్రదంగా సమాజానికి పనికొచ్చే రీతిలో అంతర్భాగం ఎట్లా చేయాలని చెప్పని ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ గ్రూప్ ఏర్పాటు చేసి నన్ను అధ్యక్షుడిగా ఉండమని చెప్పన్నారు. నేను వెంటనే అరోలి గారు నాతో ఉంటేనే ఒప్పుకుంటానని కోరాను. అప్పుడు అరోలి గారు, ఆ కమిటీలో అరోలి గారు, డాక్టర్ అభయ్ బంగ్, మహారాష్ట్రలో ఇప్పుడు కూడా మంచి అభయ్ అండ్ రాణి ఇద్దరు దంపతులు కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మేమందరం కలిసి ఆ టాస్క్ గ్రూప్లో దేశంలో ఉన్నటువంటి 5 లక్షల మంది గ్రామీణ వైద్యులందరినీ కూడా దేశ ఆరోగ్య వ్యవస్థలో పూర్తిగా అంతర్భాగం చేయాలి అని చెప్పని స్పష్టమైన నివేదిక ఇచ్చాం. అది ఎలా చేయాలో ఇచ్చాం. ఇందాక మీరు చెప్తున్నారు 2008లో ప్రభుత్వం ఇక్కడ ఒక ఆదేశం ఇచ్చి శిక్షణ కోసం ఏర్పాట్లు చేసిందని చెప్పాను. అలాంటి శిక్షణ దేశంలో ముందుకొచ్చే ప్రతి గ్రామీణ వైద్యులకి ఇచ్చి వారికి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి ఏ మేరకు వారు వైద్యులుగా ఇంకా ఒక రెగ్యులర్ హాస్పిటల్ కానీ లేకపోతే ఇంతకంటే తర్ఫీదు పొందిన డాక్టర్ కానీ అవసరం లేకుండా ఏ మేరకు చేయగలరో నిర్ధారించి ఈ మొత్తం మీరు చేయండి, మీకేమన్నా సలహా సంప్రదింపులు కావాలంటే మీరు ఒక ప్రభుత్వం ప్రకారం శిక్షణ పొందినటువంటి డాక్టర్తో సంపర్కం పెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పని ఆ మొత్తం తయారు చేసి ఇప్పుడు కూడా నేను ఇక్కడ దారిలో వస్తుంది నల్జర్ల నుంచి వస్తున్నప్పుడు ఆ టాస్క్ గ్రూప్ మేము తయారు చేసిన రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం. సమగ్రంగా సవివరంగా అంత అరటికాయ అంత వలిచేసి నోట్లో పెట్టాం. అరటిపండు తినడానికి కూడా ఈ ప్రభుత్వాలకి పార్టీలకి ఓపిక లేదు. ఆరోగ్యం బాగుపడాలని చెప్పంటే ఈ 5-6 లక్షల మందిలో అందరూ ముందుకు రాకపోవచ్చు, కొంతమంది బహుశా పనికి రాకపోవచ్చు, మనం ఒప్పుకుంటాం. కానీ అద్భుతమైన సేవలు ఇచ్చేవాళ్ళు, అవసరాన్ని బట్టి కొంత అదనంగా నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, శాస్త్రీయంగా రోగులకు న్యాయం చేయాలనుకునేవాళ్ళు, సమాజంలో ఆరోగ్యాన్ని పెంచాలనుకునే వాళ్ళు, దాంతో గౌరవప్రదంగా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ చట్టబద్ధంగా చూస్తే ఇవంతా కూడా ఇల్లీగల్. ఇప్పుడు ఎస్పీ గారు మరొకళ్ళు వచ్చి మీరంతా కూడా ఏ రకమైన లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారు కాబట్టి చట్టవిరుద్ధాన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పని టెక్నికల్గా కరెక్ట్ అవుతుంది. అది ఎంత మూర్ఖత్వం ఇది! ఎలాంటి సమాజ నిర్మాణం చేశాం మనం? 80% మంది ప్రజలకి మొట్టమొదటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యుండి అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడుతూ రాత్రింబవళ్ళు అందుబాటులో ఉండి సామాన్యులకు ఆరోగ్యాన్ని సులభంగా అందించి ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని ఈ సమాజంలో ఆరోగ్య వ్యవస్థ అంతర్భాగంగా గుర్తించి గౌరవించి నెత్తిన పెట్టుకోవాలా? వీళ్ళందరూ నేరం చేస్తున్నారని భావించి ఒక మూర్ఖమైన ఆలోచనతో వారి బతుకుల్ని బుగ్గిపాలు చేయడంతో పాటు సమాజం మొత్తాన్ని నరకప్రాయం చేయాలా? ఇది సమాజం తేల్చుకోవాలి. నిన్న వచ్చే ముందు కూడా ఆరోగ్య కార్యదర్శితో నేను మాట్లాడాను, ప్రధాన కార్యదర్శితో. ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు? మేము టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చాము జాతీయ స్థాయిలో, దాన్ని ఆమోదించారు, దాని మీద ఏమైనా జరిగిందా అని చెప్పంటే లేదు సార్ కొంతకాలం జరిపాము, అప్పుడు పెద్దెవరు పట్టించుకోవట్లేదు, ఏదో అడపదడప వాళ్ళు వస్తుంటారని చెప్పన్నారు. అంటే ప్రభుత్వానికి చేమ కొట్టినట్లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ లేదు. ప్రజల ఓట్ల పట్ల శ్రద్ధ ఉంది కానీ ప్రజల ఆరోగ్యం బాగుపడాలన్న కోరిక లేదు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్ విల్ బి ప్రీచింగ్ టు ద కన్వర్టెడ్. నా అభిప్రాయాలు ఆరోగ్యం విషయంలో ఈవేళ కాదు, 1978 నుంచి ఈవేళ దాకా ఈ 34 ఏళ్ల పాటు దేశంలో చాలామందికి తెలుసు. దానికోసం రాజీ లేని పోరాటం చేసిన వాడిని నేను. ఈ జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు కావడానికి ఆ ఆరోగ్య మిషన్ పత్రాన్ని తయారు చేసి దాన్ని జాతీయ సలహా మండలి ఒప్పించిన వాడిని నేను. ఆ రకంగా ఆరోగ్య మండలికి ఆద్యుడిని నేను. ఆ తర్వాత ప్రధానమంత్రి సలహా మండలిలో ఆరోగ్య విషయం అరోలి గారు నన్ను ఇద్దరిని కూడా ఆయన కోరితే మేమిద్దరం ఆ సలహా మండలిలో కూర్చున్నాం, దానిలో పనిచేసాం. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఆరోగ్య వ్యవస్థ అంతర్భాగం చేయడం కోసం ఈ టాస్క్ గ్రూప్ అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని నేను. కాబట్టి ఈవేళ కొత్తగా నేను చెప్పక్కర్లేదు. దీనిలో ఉన్న సాధక బాధకాలు అవసరాలు మీకు చెప్పనక్కర్లేదు. అంచేత మనం ఇప్పుడు కార్యాచరణలోకి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పారు 20,000 మంది శిక్షణ జరిగిందని చెప్పాను. ఈ 60,000 మందికి శిక్షణ జరిగి తీరవలసిందే. వీరందరికీ సర్టిఫికేషన్ రావాల్సిందే. వీరందరినీ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములు చేసి వారి గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వాల్సిందే. వారికి నిరంతరం ఆధునిక వైద్య రీతుల్ని వారికి అవసరమైన మేరకు అందించే ఏర్పాటు శాశ్వతంగా జరగవలసిందే. అందుకోసం ఈ రాష్ట్రం ఈ దేశంలో ముందు రాజకీయ పార్టీల్లో రెండో పక్కన వైద్యులకి మళ్ళీ మీ అవసరం ఉంది.
వాళ్ళ కేసుని రిఫర్ చేస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళ ఆసుపత్రికి పేషెంట్లు పంపిస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళ డయాగ్నోస్టిక్ ల్యాబ్ మనుషులు పంపిస్తే సంతోషం. కానీ ఆరోగ్యాన్ని ఇస్తామయ్యా ప్రజలకు చవకగాను మీ దగ్గరకు వచ్చే అవసరం లేకుండా మీరు ఆ భారాన్ని భరించలేకపోతున్నారు, గ్రామాల్లో అందుబాటులో ఉండటం కష్టం అవుతుంది, ఇంతంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి మేము చూస్తామంటే అది మాత్రం సాధ్యం కాదు. కాబట్టి మనం ఈ విషయం అర్థమయ్యేట్టు చెప్పవలసింది ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, ఇవాళ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ చదువుకున్నాం అనుకున్నటువంటి డాక్టర్లకు వైద్యం వేరు, ఆరోగ్యం వేరు, డబ్బు ఖర్చు వేరు, దానివల్ల వచ్చే ఫలితాలు వేరు. మీ చదువు వేరు, సమాజంలో ప్రజలకు అందుబాటులో ఉండటం వేరు. ఎక్కడో టెక్నాలజీ ఉండి సామాన్యులకు అందుబాటు లేకపోతే చిన్న జబ్బుకి ఆసుపత్రిలో చేరిన పాపానికి 2-3 లక్షలు ఖర్చు అయిపోయి కుటుంబం అప్పుల పాలైపోతే అది ఆరోగ్యం కాదు, ఆరోగ్యం పేరుతో దోపిడీ అవుతుంది. అది ఇవాళ దేశంలో ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు ఆరోగ్యం కోసం, ఆరోగ్య మిషన్ నేను దానికోసం పోరాడి సాధించినప్పుడు 0.9% ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా చేశామనుకుంటే 1.3%కి వెళ్ళింది. జాతీయ ఆదాయంలో, జాతీయ సంపదలో కేవలం 1.3% ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చు పెడుతున్న దేశాలు ప్రభుత్వం నుంచి చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బర్మా ఉంది, కాంబోడియా ఉంది, పనికిరాని దేశాలు ఉన్నాయి. మొత్తం ప్రజలు ఖర్చు పెట్టే డబ్బులో ఆరోగ్యం కోసం ప్రభుత్వం వాటా కేవలం 6వ వంతు మాత్రమే. ఈ మధ్య కొంచెం పెరిగి 5వ వంతు 21%. దీని కారణంగా ఈవేళ చిన్న జబ్బులకి, జలుబుకి, దగ్గుకి, ఓ జ్వరానికి శక్తి భరించలేక డాక్టర్ దగ్గరికి పోలేక, డాక్టర్ల కన్సల్టేషన్ ఫీ ఉంటుంది, డయాగ్నోసిస్ ఉంటుంది, దానికోసం డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి, ప్రతిదానికి కొన్ని వందల రూపాయలతో మనకు ల్యాబ్ టెస్టులు పెట్టేస్తున్నారు, దానిపైన మందులు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలిపి భరించలేక లక్షలాది మంది, కోట్లాది మంది ఈవేళ అప్పుల పాలవుతున్నారు. లక్షల మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేక ఇంట్లో కూర్చుంటున్నారు. మీరంతా అందుబాటులో లేకపోతే, సులభంగా ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో అందించి ఏర్పాటు చేయకపోతే ఈ దేశంలో 150 మంది గ్రామీణులకి మామూలు జబ్బులకు ఆరోగ్యం అనేది లేదు. రాజయుగంలో ఉన్నట్టే లెక్క. ఇది అర్థం కానటువంటి సమాజం చాలా ప్రమాదకరమైన సమాజం. అందుకే నేను చెప్పేది, మనం చాలా పాపం చేస్తున్న సమాజం, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించలేకపోతున్నాం. దీనికి ఆట్టే ఖర్చు కాదు. ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి గౌరవించడమే కాదు, మిమ్మల్ని భాగస్వాములు చేసి వినియోగించుకోవాలి. ఉదాహరణకి టీబీ విషయంలో కొంత ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో జరిగింది. చనిపోయినారు మూర్తి గారు అని చెప్పని, ఆయన లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు మహావీర్ హాస్పిటల్లో. బిల్ క్లింటన్ మన రాష్ట్రం వచ్చినప్పుడు మహావీర్ హాస్పిటల్కి వెళ్ళి మీకు గుర్తుందో దీనికోసమే ఆ టీబీ క్యాంపెయిన్ బ్రహ్మాండంగా చేశారని చెప్పి వెళ్ళాడు ఆయన. 5 లక్షల మందికి ఆయన పూర్తిగా టీబీ నిర్మూలన కోసం అని చెప్పని గ్రామీణ వైద్యులందరినీ సహకారం తీసుకుని వారందరినీ భాగస్వాములను చేసి దేశానికంతటి ఆదర్శప్రాయంగా ఆయన ఆ టీబీ వ్యాధిని నియంత్రించగలిగాడు. ఈ విధంగా భాగస్వాములు చేసి సమాజంలో ఆరోగ్యాన్ని పెంచవలసింది. ఆరోగ్య వ్యవస్థకు మరింత ఖర్చు ఎక్కువ పెట్టి ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసి ఏర్పాటు చేసి మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలి. అందుకోసం అటు డాక్టర్లలోనూ, ఇటు రాజకీయ పార్టీల్లోనూ, అటు ప్రభుత్వాల్లోనూ, ఇటు సమాజంలోనూ అవగాహన పెంచాలి. దానికోసం మీ అందరితో కలిసి ఒక పౌరుడిగా ఈ సమాజంలో మంచి జరగాలని కోరుకునేటువంటి ఒక బాధ్యత గల పౌర సమాజ నిర్మాతగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా, అన్నిటిని మించి ఈ దేశ ప్రజలకు ఆరోగ్యం కావాలని అహర్నిశలో కోరుకునేటువంటి ఒక డాక్టర్గా నేను మీరు ఏ అంశాల కోసం సమాజంలో ఆరోగ్యం కోసం పోరాడుతున్నారో వాటి కోసం మీతో భుజం కలిపి కదం తొక్కి పోరాడే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో దేశం అవగాహన పెంచే బాధ్యత మనందరం తీసుకుందాం. ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుతూ మీ అందరి గౌరవాన్ని ఏర్పాటు చేద్దాం. అందుకోసమని పోరాడుతున్న మీ అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.